కాకినాడలో స్కేటింగ్ రింగ్ నిర్వహణ వ్యాపార ధోరణిలో ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివేకానంద పార్క్ ఆవరణలో 9 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో స్కేటింగ్ రింగ్ ను గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కేటింగ్ నిర్వహణకు స్మార్ట్ సిటీ టెండర్లు పిలిచారు. శిక్షణ రుసుములు భారీగా వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వివేకానంద పార్క్ లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ స్కేటింగ్ స్టేడియంలో ఎంతో మంది పిల్లలు వారు ఉత్సాహంగా స్కేటింగ్ నేర్చుకుంటారు. అయితే ఇటువంటి నేపథ్యంలో స్కేటింగ్ నేర్చుకోవడానికి బాబోయ్ అంటున్నారు. అంటే దీనికి కారణం వారు అంటే ఎక్కడైనా ప్రభుత్వ ఏర్పాటు చేసిన స్కేటింగ్ కానీ లేకపోతే ఏమైనా క్రీడా కార్యక్రమాలు ఏమైనా చేస్తే అందులో కొంతవరకు అంటే వాళ్ళు కట్టుకునే విధంగా అయితే రేట్లు నిర్ణయిస్తారు. కానీ ఏదైతే ఈ వైఎస్ఆర్ స్కేటింగ్ స్టేడియంలో వారి ఇష్టానుసారంగా ఒక వ్యాపారం చేస్తూ ఎంతో ఏమైనా అడిగితే వారి ఇష్టానుసారం ధోరణిలో కూడా ప్రవర్తిస్తారని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు అయితే ఈరోజు ఏర్పాటు చేసిన ఏదైతే గ్రీవెన్స్కి వారు అర్జీ పెట్టడానికి వచ్చారో అయితే కొంతమంది మన వద్ద తల్లిదండ్రులు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. ఏమంటే చెప్పండి, ఈరోజు ఈ గ్రీవెన్స్కి మీరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? మెయిన్ కారణం ఫీజులు బాగా విపరీతంగా ఇష్టసరంగా వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారండి. దీనికంటే ఒక లిమిట్ అంటే ఒకటి లేదండి. మేము ప్రజెంట్ అయితే 2,000 రూపాయలు మేము పే చేస్తున్నామండి ప్రతి మంత్గానే. అయితే ఇప్పుడు మేము ఈ గతంలో కూడా 500 పే చేసేవాళ్ళండి ఇయర్లీకి. అయితే ఇప్పుడు 2,000 రూపాయలు పే తీసుకుంటున్నారు. మేము అడుగుతుంటే 3,000 కూడా అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏదన్నా అంటే మాకు బిడ్డింగ్ చాలా ఎక్కువగా మేము వేసుకున్నాము, దానివల్ల మేము పెంచవలసి వస్తుంది, మేమే నష్టపోతున్నాం. మేము నేషనల్ ప్లేయర్ కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేదు. ఇప్పుడు మేము మధ్యతరగతి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నాం, ఎదరికి వెళ్ళకపోతున్నాం. ఒక షూ కానీ ఏదైనా సరే చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎవరికైనా చెప్పినా కూడా ఎవరు ఎదరు రావట్లేదు. మా సమస్యలు ప్రజా సమస్య కింద కలెక్టర్ గారికి మేము తెలియజేద్దామని చెప్పేసి మరి అందరూ కూడా వచ్చి మేము అంటే ఇప్పుడు ఈ స్కేటింగ్ సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అంటే మీకే ఇబ్బంది, అందరికీ ఇదే ఇబ్బంది పడుతున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది ఉందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎదరికి వస్తే ఏమాత్రం కోచ్ల వల్ల ఈ యొక్క అసోసియేషన్ వల్ల ప్రభావం పడుతుందని చెప్పేసి అందరూ కూడా వెనకడిగేస్తున్నారండి. మాకేంటంటే ఈ రోజున మేము ఎదరికి ఎందుకు వచ్చామంటే రేపు అన్నారా ఈ ఫ్యూచర్లో ఖచ్చితంగా మా మీద పడుతుందని చెప్పేసి మాకు తెలుసండి. ఇది అందు గురించి ఫస్ట్లోనే మేము ఎదరికి వచ్చి అందరికీ కూడా అన్ని విధాలుగా మేము చేసి పెడదామని చెప్పేసి అన్ని విధాలుగా వచ్చామండి. చెప్పండి, మీరు పెద్ద ఆయనగా ఉన్నారు, ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉండేది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చాక చాలా మంది న్యాయం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రోజు ఈ క్రీడాకారులు చిన్నపిల్లలు లేదా పెద్దవారి నుంచి ప్రతి ఒక్కరూ కూడా స్కేటింగ్ నేర్చుకుంటారు. అంటే ఈ రోజు మీరు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటి? అదే ఫీజులు బాగా ఎక్కువైపోయాయండి. మెయిన్ 500 2,000 చేశారు, ఇప్పుడు 3,000 చేస్తూ ఉంటున్నారు. 3,000 అంటే ఎక్కడ కడతారు? వీళ్ళు తాపీ పని చేస్తారు, కూలి పని చేసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు మరి 2,000 3,000 కడతారు. మనం అయితే కట్టుకుంటాం, మరి ఇలాంటి వాళ్ళు కట్టుకోగలరా? మరి అది న్యాయం లేదు కదా. ఇప్పుడు 3,000 చేసేస్తారట. ఇప్పుడు న్యాయంగా ఉండాలి కదా అని మేము వచ్చామన్నమాట. అంటే ప్రభుత్వం నుంచి అంటే ఈ రోజు ఏవైతే ప్రభుత్వ ఆవరణలో జరుగుతున్న స్కేటింగ్ ఏవైతే ఉందో ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? అది తక్కువ ఫీజులు పాత 500 కదండి. పూర్వం 500 2,000 చేశారు, ఇప్పుడు 3,000 చేస్తూ ఉంటున్నారు. మరి వీళ్ళ ఇష్టమైనా చేసేయటం, దాని కమిటీ ఉండదా, దాని పద్ధతి ఉండదా? ఏంటి ఎందుకు చేస్తున్నారని మనం అడుగుతున్నాం. అంటే గతంలో ఏమైనా ఉండేది కదా, ఇప్పుడు పెంచితే అసలు కొంతవరకు అంటే ఎంతవరకు పెంచితే బాగుంటుంది మీరు అనుకుంటారు? 500 పెంచాలండి. అలాంటి 2,000 చేశారు, మళ్ళీ 3,000 చేస్తా ఉంటున్నారు. అదే మీకు 3,000 చేస్తే ఎక్కడ కట్టగలరా? 3,000 కడితే కట్టగలరా? చెప్పండి, ఇప్పుడు అంటే అసోసియేషన్ సంబంధించి ఈ రోజు స్కేటింగ్ ఒక అసోసియేషన్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ ఏవైతే స్కేటింగ్ సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చింది, అయినప్పటికీ అదే అసోసియేషన్ మెయింటైన్ అవుతున్నారు. వచ్చిన తల్లిదండ్రులకి సరైన సమాధానం చెప్పట్లని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అది ఏంటి? అయితే నేను 10 years అవుతుంది సార్ ఇక్కడికి వచ్చాను. 10 years కూడా నేను ప్రతి సంవత్సరంలో కూడా వీళ్ళకి ఒక అసోసియేషన్ మార్చమని అడుగుతున్నామండి. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మార్చాలి రూల్ అండి. స్టేట్ అయినా నేషనల్ బాడీ అయినా మారాలండి. మేము కూడా మొన్న కూడా అడిగామండి, ఈ ఒక నెల పోయాక మారుతా ఉన్నారు, కానీ అలా జరుపుకుంటా పోతున్నారు కానీ మార్చలేదు. ప్రతి 2-3 సంవత్సరాలకు బాడీ మొత్తం మారాలండి, మార్చట్లేదు. దాని తోడు అడిగినందుకు కోచ్ల ద్వారాగా లేదా అసోసియేషన్ వాళ్ళు బెదిరింతో ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయండి. వాటికి అన్నిటికి తట్టుకుని మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చామండి. మొన్న పరిష్కారం చేస్తారని ఆల్రెడీ జరుగుతుందండి, మాట్లాడారు, గౌరవించండి. కానీ ఈ బాడీ మాత్రం కంపల్సరీ మారాలి సార్. అది కొద్దిగా మీరు అసోసియేషన్ బాడీ వల్ల అటు తల్లిదండ్రులకు కానీ లేకపోతే విద్యార్థులకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ అన్నది ఏంటంటే అండి, ఒక పేరెంట్స్ అసోసియేషన్ లో సీనియారిటీని బట్టి ఎంచుకుంటారండి. కానీ వాళ్ళు ఏంటంటే 10 years నుంచి వాళ్ళలో ఉండిపోరు, కానీ కొత్త యువతకి సాల్స్ ఇస్తలేదండి.
యువతకు సాయిస్ ఇస్తే నేషనల్కి వెళ్ళిన ప్లేయర్లు ఒక 10 మందికి సలహాలు చెప్పేలా ఉంటుందండి. కానీ అక్కడ జరిగేది అంటే ఒక టాయిలెట్ లేకపోయినా, ఒక ఫ్యాన్ లేకపోయినా ఇబ్బందులు మేము చెప్తున్నామండి. కానీ అవి పట్టించుకుంటలేదండి. అదే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చిన స్టూడెంట్ ఫాదర్కి అయితే కొంత ఈ మీద అవగాహన ఉంటుంది కాబట్టి కొత్తగా యువతకి అసోసియేషన్లో యువత ఉన్న స్కేటర్లను తీసుకుని వాళ్ళ పేరెంట్స్కి బాడీలోకి అవకాశం రప్పించాలని కోరుకుని మేము లెటర్ ఇస్తున్నామండి. కానీ వాళ్ళు మూమెంట్ ఇస్తలేదండి. అసోసియేషన్ వాళ్ళు అయితే అదిగో పెడతాను ఇదిగో పెడతాను జరుపుతున్నారు, కానీ అసలు దాని మీద మీటింగ్ కూడా పెడతారు. మీటింగ్ కోచ్ల ద్వారా చెప్పించినా కూడా మీటింగ్ పెడతలేదు సార్. చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ అంటే సార్ అక్కడ ఎటువంటి మన ఫెసిలిటీస్ లేవు సార్. ఇప్పుడు వాష్రూమ్లు లేవండి, వాష్రూమ్లు లేవు. స్కేట్లు అయ్యి దొంగిలించేస్తున్నారండి. ఐబాల్ రేటెడ్ కొనుక్కుంటున్నారు అందరూ కూడా. వాళ్ళకు కూడా ఏమవుతున్నాయో తెలియట్లేదు. అక్కడ సీసీ కెమెరాలు కానీ అలాంటివి ఏమీ లేవు సార్. బళ్ళు ఉంటే బళ్ళు పోతున్నాయి సార్, బయట పెడుతుంటే బళ్ళు పోతున్నాయండి. ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు సార్ అక్కడ. అవి మనకి చెయ్యాలని మేము కోరుతున్నామండి. అలా అది వాళ్ళ మీటింగ్ పెట్టి చేయండి అంటే ఇప్పుడు వచ్చి మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. అది చేయమని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారాగా మనం న్యాయం చేయమని చెప్పి అడుగుదామని వచ్చారు. అది సార్ చూసాం కదా, అంటే ఏవైతే ఈ వైఎస్ఆర్ స్కేటింగ్ స్టేడియం సంబంధించి అక్కడ వారు తీసుకుంటున్న ఫీజులకి అంత వసతులు అయితే కల్పించట్లేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే స్కేటింగ్ సంబంధించి స్కేటింగ్ షూస్ సంబంధించి కానీ లేకపోతే అంటే అక్కడ భద్రత అయితే లేదు, దొంగలించే పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క బయటకి సంబంధించి స్కూటర్ పార్కింగ్ కూడా సరైన అవైలబిలిటీ లేదు. అంటే అంతకన్నా ప్రధానంగా చూసుకుంటే ఫ్యాన్ సౌకర్యం లేదు, బాత్రూమ్స్ లేవు. అంటే ఇన్ని అసౌకర్యాలు ఉన్నా కూడా అక్కడ అసోసియేషన్ ఏవైతే అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసినా కూడా వారు పట్టించుకొని వైఖరిలో ఇప్పటికైనా ఖచ్చితంగా మాకు ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో, జిల్లా శైలి శర్మ ఉన్నారో వారి దృష్టిలో పెడితే మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోనే ఈ రోజు మేము ఏవైతే గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మాకు న్యాయం జరిగితే ఎవరైతే విద్యార్థులు పార్టిసిపేట్ అవుతున్నారో వారందరికీ కూడా తగు న్యాయం జరుగుతుందని చెప్పి ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు కోరే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.